నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఖమ్మం జిల్లా ఎదలాపురం మున్సిపాలిటీలో పలు వార్డుల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేయాలని ఓటర్లను కోరారు. ఇక ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 32 డివిజన్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తూ ప్రజాప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గత పాలనపై విమర్శలు చేసిన ఆయన ఎదలాపురాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని హామీ ఇస్తూ హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ 32 డివిజన్లో అన్నం తినేటప్పుడు ఒకటో అరో మెతుకు ఎట్లయితే కింద పడుతుందో ఒకటో అరో మెతుకు జారి పడాలే తప్ప నాకు తెలిసి ఈ ఎదుల్లాపురంలోని 32 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఈ ఎన్నికల్లో ఎదుల్లాపురంలో 32 డివిజన్లు ఉన్నాయి. ఈ 32 డివిజన్